ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెచ్ఓసి కాంపోనెంట్స్. హెచ్ఓసి కాంపోనెంట్ అంటే అర్థం ఏంటంటే హైయర్ ఆర్డర్కల్ కాంపోనెంట్ అంటాం, హయ్యర్ ఆర్డర్డ్ కాంపోనెంట్ అంటాం. హెచ్ఓసి హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ కాంపోనెంట్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే మనం ఏదైతే ఒక కాంపోనెంట్ని ర్యాప్ చేయాలనుకుంటామో, ఒక కండిషనల్గా ర్యాప్ చేయాలనుకుంటామో అటువంటి వాటి కోసం మనం హెచ్ఓసి కాంపోనెంట్స్ వాడుతుంటాం. సో మీకు రియల్ టైం సినారియోలో ఎలా ఉంటుంది ఏందనేది నేను చెప్తాను చూడండి. సో బేసికల్గా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు డైరెక్ట్గా లాగిన్ స్క్రీన్ రావాలి. ఒకవేళ అతను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాడు, అప్పుడు ఏం రావాలంటే నాకు లాగౌట్ స్క్రీన్ రావాలి, అంటే డాష్ బోర్డ్ రావాలి. ఆ డాష్ బోర్డ్లో ఏం చేయాలి, నేను లాగౌట్ చేసిన దాకా డాష్ బోర్డ్లో నేను ఉండాలి. ఇది కండిషనల్గా చెక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మనం ఒక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి డాష్ బోర్డ్లోకి వెళ్ళాము, ఆ యూఆర్ఎల్ కాపీ చేసి పక్కన పెట్టుకొని మనం పక్కకు పోయినప్పుడు మళ్ళీ అతను లాగౌట్ అయిన తర్వాత ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే ఇట్ షుడ్ బి బ్యాక్ టు ద లాగిన్కే వెళ్ళాలి, కానీ ఆ లాగిన్ స్క్రీన్ రాకూడదు. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ మీరు లాగిన్ అయ్యారు, పక్కకి వెళ్ళారు, ఒక పర్సన్ వచ్చాడు మీ ఫ్రెండ్, ఆ ఈమెయిల్ ఐడి లింక్ని పైన కాపీ చేసుకున్నాడు, ఒక చోట స్టోర్ చేసుకున్నాడు. మీరు లాగౌట్ చేసి వెళ్ళిన తర్వాత ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఎంటర్ కొడితే మళ్ళీ లాగిన్ అడిగిద్ది. ఎందుకని అడిగిద్ది అంటే లాగౌట్ చేసినప్పుడు దాని యొక్క యూజర్ ఐడి యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది, అంటే ఆఫ్ అయిపోయింది, లాగ్ ఆఫ్ అయిపోయింది. సో కాబట్టి మనం డైరెక్ట్గా ఒక డాష్ బోర్డ్ పేజీ ఓపెన్ చేసేటప్పుడు అది చెక్ చేసుకుంటుంది ఆల్రెడీ ఆ పర్సన్ లాగిన్ అయ్యి ఉండాడా లేదా. ఇన్ కేసు లాగిన్ అయ్యి ఉండకపోతే అప్పుడు ఏం జరగాలి, మనకి సింపుల్గా లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. లాగిన్ పేజ్కి వెళ్ళి నువ్వు మళ్ళీ లాగిన్ అయ్యా అని చెప్పాలన్నమాట. సో లైక్ మీకు నేను డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ రియల్ టైం సినారియో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు, చూడండి. సో నేను ఒక డొమైన్ ఓపెన్ చేసుకుంటున్నాను, శాంపిల్ డొమైన్ ఒకటి ఓపెన్ చేస్తాను, ఇది రియల్ టైం వర్క్ చేసేది. సో నేను ఈ వెబ్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతున్నాను, అంటే రియల్ టైం ఎలా ఉండాలని. ఇప్పుడు లాగిన్ అయినప్పుడు నేను ఇక్కడ గివ్ సమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను లాగిన్ అయ్యా. లాగిన్ అయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే నేను వేరే అతను వచ్చి ఈ లింక్ని కాపీ చేసేసుకున్నాడు, పైన లింక్ని కాపీ చేసుకున్నాడు, మళ్ళీ గమ్ముగా ఉన్నాడు. నేను వచ్చి ఏం చేశాను, ఏం చేయలేదు కావాలనుకొని సైన్ అవుట్ చేశాను. నేను మళ్ళీ లేచి బయటికి వెళ్ళినప్పుడు అతను ఇక్కడికి వచ్చి ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎంటర్కి కొడితే వాట్ కెన్ డూ, అది లాగిన్లోకి వెళ్ళట్లా. ఎక్కడికి వెళ్తుంది, రూట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకని రూట్ పేజ్కి వెళ్తుంది, ఎందుకు రూట్ పేజ్కి వెళ్తుందంటే మనం ఆ కండిషన్ రాసాం కాబట్టి. అంటే ఎప్పుడైతే లాగౌట్ అయిపోతామో ఆ తర్వాత మనం బ్యాక్ కూడా పంచేది ఈవెందో. ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్లోకి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత నేను ఇక్కడి నుంచి లాగౌట్ చేసేసాను. లాగౌట్ చేసి నేను మళ్ళీ బ్యాక్ కొడతానంటే వెళ్ళిద్దా, వెళ్ళదు. ఎందుకని వెళ్ళదు, ఇట్ చెక్స్ ద లాగిన్ స్టేటస్. లాగిన్ అయ్యాడా లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకొని దెన్ ఇట్ విల్ బి వర్క్స్ అన్నమాట. అదే ఇప్పుడు మనం చేయబోయే రియల్ టైం అప్లికేషన్ సినారియో తోటి దీన్ని చేస్తున్నాం. ఏంటిది, హెచ్ఓసి కాంపోనెంట్ ఉపయోగించి ఎలా చేస్తామనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం తీసేద్దాం, డిలీట్ చేసేద్దాం. ఈ కాంపోనెంట్ కూడా డిలీట్ చేసేద్దాం, ఈ కాంపోనెంట్ కూడా డిలీట్ చేద్దాం. దెన్ నేను ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. మీకు ఇది 2 క్లాసెస్గా చెప్తాను. ఈరోజు క్లాస్లో కొంత చెప్తాను, రేపు క్లాస్లో కొంత చెప్తాను. ఎందుకంటే మనం మొత్తం ఒక రియల్ టైం సినారియో మొత్తం చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేను app.jsలో ఉన్న కోడ్ మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, app.jsలో ఉన్న కోడ్ మొత్తం రిమూవ్ చేసేసి RAFC అని చెప్పి టైప్ చేస్తున్నాను. RAFC అంటే అర్థమైంది, రియాక్ట్ యారో ఫంక్షన్ అని చెప్పాను. ఇప్పుడు నేను హెచ్ఓసి కాంపోనెంట్స్ చేయాలంటే నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్ పేరే హెచ్ఓసి కాంపోనెంట్ అని పెట్టుకోండి. హెచ్ఓసి పెట్టాలా సార్, ఇంకేమన్నా పేరు పెట్టచ్చు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ పుట్, ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. మనకు అది హెచ్ఓసి కాంపోనెంట్ అని తెలిస్తే చాలు. హెచ్ఓసి మీన్స్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. దీనివల్ల పర్పస్ ఏంటంటే
మనం ఇచ్చిన కాంపోనెంట్ తీసుకుంటది, ఆ కాంపోనెంట్ కి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి న్యూ కాంపోనెంట్ రిటర్న్ ఇచ్చింది. అదే కాంపోనెంట్ ని రిటర్న్ అవ్వదు, ఒక కొత్త కాంపోనెంట్ ని రిటర్న్ చేసింది విత్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్, ఏదైనా కానీ కొన్ని లాజిక్స్ యాడ్ చేసి అది మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హెచ్ఓసి. ఈ హెచ్ఓసిని మనం వాడాలంటే app.js లో హెచ్ఓసి వాడాలనుకుంటున్నాం. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కాంపోనెంట్ పేరు ఏం పేరు, హెచ్ఓసి ఫ్రమ్. ఎక్కడ ఉంది అది కాంపోనెంట్, కాంపోనెంట్స్ లోపల మనం క్రియేట్ చేసాము, దట్ ఈస్ ద హెచ్ఓసి కాంపోనెంట్. ఏ కాంపోనెంట్ లో అయితే హెచ్ఓసి ఎఫెక్ట్స్ పనిచేయాలనుకుంటామో దట్ కాంపోనెంట్ షుడ్ బి వ్రాప్ ఇన్ టు ద హెచ్ఓసి. వ్రాప్ చేయడం అంటే ఏం లేదు, ఆ కాంపోనెంట్ లోపల ఈ కాంపోనెంట్ పంపిస్తాం. ఎక్కడ పంపించాం దీన్ని ఇప్పుడు, ఈ యాప్ అనే కాంపోనెంట్ ని? అంటే యాప్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుంది, index.js లో యాప్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ యాప్ ని పిలవంగలే యాప్ ఏమైనా డైరెక్ట్ గా వస్తుందా, రావట్లా. ఎలా వస్తుంది, హెచ్ఓసి కాంపోనెంట్ లోకి వెళ్ళి యాప్ అనే కాంపోనెంట్ index.js కి వస్తుంది. మరి హెచ్ఓసి కాంపోనెంట్ లో మనం లాజిక్ రాయాలి కదా. నౌ వీ కెన్ రైట్ ద లాజిక్. ఇది కూడా ఒక ఫంక్షనే, ఏంది, ఆరో ఫంక్షన్, RAFC. ఈ కాంపోనెంట్ కి ఇన్పుట్ ఏం పంపిస్తున్నాం అక్కడి నుంచి, యాప్ అనేది ఏంటిది, ఇట్స్ ఏ కాంపోనెంట్. సో కాబట్టి దానికి వచ్చే ప్రాప్ పేరు ఏం పేరు, కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, రిటర్న్ లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్లాసు ఏం చేయాలి, ఆ క్లాస్ ని ఎక్స్టెండ్స్ react.component, react.component. ఈ react.component అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని, ప్రతి క్లాస్ కాంపోనెంట్ ఏముంటది, బేసిక్ గా మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, ఒక రెండర్ అనే మెథడ్ ఉంటుంది. ఆ రెండర్ అనే మెథడ్ లో ఏముంటది, రిటర్న్ అనే స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఏముంటది, రిటర్న్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. రిటర్న్ ఎప్పుడు కూడా సింగిల్ JSX ఎలిమెంట్స్ ని రిటర్న్ చేయగలదు కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ అనేది పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం, ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకుంటాం. నౌ ద క్లాస్ ఇది ఒక క్లాస్ ప్రోగ్రామ్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ క్లాస్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసింది ఒక క్లాస్ కాంపోనెంట్. ఏంటిది, ఒక క్లాస్ కాంపోనెంట్. అయితే ఏమి ఎడిషన్ గా మనం తీసేసాం, ఇక్కడ క్లాస్ నేమ్ తీసేసాం. ఏం తీసేసాం, క్లాస్ నేమ్. మీకు కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఒక కొత్త ఫైల్ తీసుకుంటాను, ఏదో test.js అనే ఫైల్ తీసుకొని RCC అని పెట్టాను. RCC అని కొట్టగల మొత్తం ఏమొచ్చింది, క్లాసు, టెస్ట్, ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ అని వచ్చింది. పైన కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పక్షంలో అప్పుడు ఇక్కడ ఎలా రాస్తాం మనం, react.component అని చెప్పి రాసుకున్నా సరిపోయింది. సో రెండర్ మెథడ్ ఉంది, రిటర్న్ ఉంది. రిటర్న్ లో ఒక JSX ఎలిమెంట్ రిటర్న్ చేయగలం కాబట్టి ఒక డివిజన్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్లీ ఇదే కోడ్ మనం అంతా ఎక్కడ రాసాము, ఈ హెచ్ఓసి కాంపోనెంట్ లో రాసాం. బట్ కాకపోతే ఏం డిఫరెన్స్ చేసాం మనం ఇక్కడ క్లాస్ కి నేమ్ అనేది ఉంటుంది. విడిగా ప్రోగ్రామ్ రాసినప్పుడు హెచ్ఓసిలో క్లాస్ కి నేమ్ ఉండదు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ హెచ్ఓసి కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం, క్లియర్ అబౌట్ దట్. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఒక అథెంటికేషన్ చెక్ చేయాలి, లాగిన్ అయ్యాడా, వాడు లాగిన్ కాలేదా. లాగిన్ అయితేనేమో app.js పేజ్ ఓపెన్ అవ్వాలి, లాగిన్ కాకపోతేనేమో ఇంకొక పేజ్ ఓపెన్ అవ్వాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ కాకపోతే లాగిన్ అవ్వాల్సిన పేజ్ ఓపెన్ అవ్వాలి, లాగిన్ అయితే app.js కనపడాలి మనకి. సో కాబట్టి అది అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకు ఒక స్టేట్ వేరియబుల్ కావాలి. క్లాస్ కాంపోనెంట్స్ లో స్టేట్ కు మనం వాడే వేరియబుల్ పేరు ఏం పేరు, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, లోపల మనకి ఏం కావాలి, ఆత్ అంటే అథెంటికేషన్. ఊరక పేర్లు అలా పెడుతుంటాం టెక్నికల్ గా. ఇక్కడ అథెంటికేషన్ డిఫాల్ట్ గా నేను ఫాల్స్ చేశాను. డిఫాల్ట్ గా ఏం చేశాను, ఫాల్స్ చేశాను. సో ఫస్ట్ ఇంతవరకు సింపుల్ గా రాసి తర్వాత స్టెప్స్కి వెళ్దాం. ఇక్కడ నాకు రెండర్ రిటర్న్ లో నేను ఏం రాస్తున్నానంటే, ఒక ముస్టాక్ బ్రాకెట్స్ తీసుకొని దిస్ డాట్ స్టేట్ డాట్ ఆత్ ట్రూ అయితే, క్వశ్చన్ మార్క్ పెట్టామంటే అర్థమైంది, ట్రూ అయితే రెండరింగ్ స్టేట్మెంట్స్ మనకేంది, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం వీటిని. ట్రూ అయితే ఏం జరగాలి మనకి, ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే మనకు వస్తుందో, పైన కాంపోనెంట్ వస్తుంది కదా మనకి, ఇన్పుట్ యాప్ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ని యాజ్ ఇట్ ఈజ్లీ పంపించేస్తున్నా. ఏం చేస్తాను, ఆ కాంపోనెంట్ ని యాజ్ ఇట్ ఈజ్లీ పాస్ చేసేస్తున్నా. అయితే ఈ కాంపోనెంట్ పంపించేటప్పుడు ఎవరైతే లాగిన్ అయ్యి ఉండారో వాళ్ళ పేరు కూడా నాకు కనపడాలి. సో కోలన్, ఒకవేళ లేకపోతే, ఒకవేళ వాడు లాగిన్ అవ్వకపోతే మరి ఏ పేజ్ కావాలి, ఇక్కడ కాంపోనెంట్ లో ఇంకొక న్యూ కాంపోనెంట్ తీసుకుందాం, దాని పేరు login.js అని పెట్టుకుందాం. login.js, ఇక్కడ RAFC తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు లాగిన్ కావాలి కాబట్టి నేను ఒక చిన్న బటన్ పెట్టుకొని
ఇక్కడ నేను లాగిన్ అని చెప్పని రాసుకుంటున్నాను టెస్టింగ్ కోసమే. సో ఇక్కడ మనం HA1 కూడా పెట్టుకుందాము, లాగిన్ పేజ్ అని చెప్పని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు HOC కాంపోనెంట్లో కాకపోతే ఏ పేజ్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం, లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. దట్స్ అంటే ఇక్కడ ఈ HOC ఫస్ట్ మనం పేజ్ ఓపెన్ చేయగలే index.jsలో ఏమొస్తుంది, బ్రౌజర్ రౌటర్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, తర్వాత క్లాస్లో రౌటింగ్ కూడా దీనికి యాడ్ చేద్దాము. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, HOC కాంపోనెంట్ యాప్.jsని కాల్ చేస్తుంది index.js. యాప్.jsని ఎప్పుడైతే పిలుస్తుందో యాప్.js డైరెక్ట్గా పనిచేయట్లేదు, ఏం చేస్తున్నాం, దాన్ని HOCలో పంపిస్తున్నాం. అంటే యాప్ని కాల్ చేయగలే ఈ యాప్ అనే కాంపోనెంట్ HOC అనే కాంపోనెంట్లోకి వెళ్ళి, అంటే ఇన్పుట్ కింద యాప్ అనే కాంపోనెంట్ వచ్చి ఒక స్టేట్ చెక్ చేసుకొని ఆ స్టేట్ కనుక అథెంటికేషన్ ట్రూ అయి ఉంటే ఆ కాంపోనెంట్ ఓపెన్ అయింది, లేకపోతే లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. ఒకసారి ఫార్మాట్ డాక్యుమెంట్ చేద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాంపోనెంట్లోకి వచ్చిన తర్వాత యాప్ కాంపోనెంట్లో మనం ఏం చేద్దామంటే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుంటాం. H1లో యువర్ లాగ్డ్ ఇన్ అంటే నువ్వు లాగిన్ అయ్యి ఉండవు అని చెప్పని చెప్తున్నా, సింపుల్ రాస్తున్నా, తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. సో HOC కాంపోనెంట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు యాప్.jsలోకి HOCలోకి ఈ బ్రాకెట్స్ పెట్టి రాయడాన్ని ఏమంటామంటే టెక్నికల్గా వ్రాప్ చేయటం అంటాం. వ్రాప్ ఆఫ్ HOCలోకి యాప్ అనే కాంపోనెంట్ని వ్రాప్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు యాప్ డైరెక్ట్గా రిటర్న్ పోకుండా ఈ HOCలోకి వెళ్ళి ఆ HOCలో యాప్ అనేది దేంట్లోకి వస్తుంది, కాంపోనెంట్లోకి వస్తుంది. ఆ కాంపోనెంట్ని ఎలా పంపిస్తున్నాను, ఒక స్టేట్ క్రియేట్ చేసుకొని ఆ స్టేట్ కనుక ట్రూ అయ్యి ఉంటే యాప్.js ఓపెన్ అయింది, ఒకవేళ ట్రూ కాకపోతే లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే కండిషనల్గా రెండర్ అవుతుంది పేజీ. ఈ HOC కాంపోనెంట్ యొక్క నేచర్ ఏం చెప్పాము, ఇట్ టేక్స్ ద కాంపోనెంట్ అండ్ ఇట్ రిటర్న్స్ ద న్యూ కాంపోనెంట్. మరి మనం యాజ్ ఈజ్లీ కాంపోనెంటే పంపిస్తున్నాం కదా సార్ అంటే ఇక్కడ మనం వాడి నేమ్ కూడా పంపిద్దాం. ఇక్కడ నేమ్లో ఏం పంపిద్దాం అంటే ఇక్కడ ఒక కొత్త వేరియబుల్ తీసుకుందాం. సో నేమ్ అనే ప్రాపర్టీ పెట్టుకొని ఎవడైతే లాగిన్ అయ్యి ఉన్నాడో వాడి పేరు డిస్ప్లే కావాలి. సో ఇక్కడ నేమ్ ఎలా పంపించాలి, this.state.name అని పంపించాలి. ఎందుకని, ఇది క్లాస్ కాంపోనెంట్ కాబట్టి. ఇక్కడి నుంచి ఇదంతా క్లాస్ కాంపోనెంటే కదా, అంటే ఇక్కడి నుంచి మనం రాసిన ఇదంతా కూడా క్లాస్ కాంపోనెంటే కదా. క్లాస్ కాంపోనెంట్లో ఎప్పుడు కూడా this.state అనే వాడాలి, మనం మామూలుగా వాడకూడదు. సో నౌ ఇట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం రన్ చేద్దాము. రన్ చేస్తే ఏం జరిగిద్దో చెప్పండి. రన్ చేయగలే యాప్.jsని index.jsలోకి కాల్ చేసింది. యాప్.js ఎప్పుడైతే ఓపెన్ అవడానికి ట్రై చేసిద్దో ద కాంపోనెంట్ షుడ్ బి వ్రాప్ ఇంటు ద HOC. ఇమీడియట్లీ HOCలోకి వెళ్తుంది. HOCలోకి వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ అనేది ఫాల్స్లో ఉంది కాబట్టి, ఇక్కడ ట్రూలో లేదు కాబట్టి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అయింది, లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ చేయగల మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఇది ఈ టోటల్ ఈ అప్లికేషన్ మొత్తం ఒక రియల్ టైమ్ సినారియోలో చెప్తాను. మోర్ దెన్ 1 or 2 క్లాసెస్ ఆర్ మేబీ 3 క్లాసెస్ పట్టచ్చు. సో కంటిన్యూషన్ చెప్తాను ఈ కాంపోనెంట్ మీద మొత్తం. లాగిన్ అవ్వటం, డాష్ బోర్డ్ ఓపెన్ చేయటం, డాష్ బోర్డ్ నుంచి మళ్ళీ లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్కి రావటం, ఫ్రంట్ పేజీలో ఎలా ఉంటాము, ఇవన్నీ కూడా రౌటింగ్ కూడా వాడేసి మనం డైరెక్ట్గా రౌట్ చేసినా కానీ HOC కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ మనకి బ్యాక్ ఎలా తీసుకొస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకుందాం. ఓకే, దట్స్. సో ఇంకా రన్ కాలేదు మనకి. వన్స్ ఇట్స్ ఓపెన్డ్, వాట్ విల్ బి షోయింగ్, ఏం కనబడుతుంది మనకి, ఈ ప్రాప్ని మనం ఇంకా కాంపోనెంట్లో మనం వాడుకోలేదు కదా యాప్.jsలో, అది కూడా వాడేసేద్దామా. యాప్.jsలోకి వెళ్ళి ఇక్కడికి ఒక కాంపోనెంట్ వస్తుంది, ఒక ప్రాప్ వస్తుంది. ఆ ప్రాప్ పేరు ఏం పేరు పెట్టాం, నేమ్ అని పెట్టుకున్నాం. యువర్ లాగ్డ్ ఇన్ అనే దగ్గర ముందు పక్క అతని పేరు పెట్టి చేద్దాం. సో ఆ ముందు పక్క ఏమి రాయాలి, అక్కడ నేమ్ అనే వేరియబుల్ని డీస్ట్రక్చర్ చేశాం కాబట్టి మనం ఈ HOCలో నుంచి ఈ కాంపోనెంట్లోకి పంపించిన నేము ఈ లాగిన్లోకి వచ్చి ఎక్కడికి వస్తుంది, యాప్.jsలోకి వచ్చి డీస్ట్రక్చర్ చేసుకొని అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకసారి ఫార్మాట్ డాక్యుమెంట్ చేద్దాం, స్పేసెస్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోడ్. సో ఎక్కడ ఓపెన్ అయింది మనకి, వేరే పేజ్లో ఇక్కడ ఓపెన్ అయింది. ఎస్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, లాగిన్ పేజ్ అని వచ్చింది. ఎందుకని యాప్.js పేజ్ రాలేదు, అథెంటికేషన్ ఇక్కడ ఫాల్స్లో ఉంది కదా HOCలో. ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ చేస్తున్నా. ఏం చేస్తాను, ట్రూ చేశా. ఇమీడియట్లీ మనం బ్యాక్ వెళ్ళి చూద్దాము, రిఫ్రెష్ చేయండి. ఎక్కడికి వెళ్ళిపోయింది, శ్రీనివాసరావు యువర్ లాగ్డ్ ఇన్ అంటాం. వై, బికాస్ ఆఫ్ అథెంటికేషన్ ట్రూ అయింది. సో అది ట్రూ అవ్వటం కాదండి, మనము దాన్ని ట్రూ ఫాల్స్ ఎలా చేయాలి.
నేను లాగిన్ చేసినప్పుడేమో ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఇక్కడ నుంచి నేను బటన్ లాగ్ అవుట్ అని కొడితే మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్ళాలి. హౌ ఇట్ విల్ బి పాసిబుల్ టు దట్? సో ఇప్పుడు నాకు app.jsలో ఓపెన్ అయినప్పుడు నాకు నెక్స్ట్ ఏంది, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, లాగౌట్ అవ్వాలి. సో కాబట్టి ఐ టేక్ వన్ బటన్, ఆ బటన్కి ఏం రాస్తానంటే లాగౌట్ అని చెప్పి రాసుకుంటున్నాను. లాగౌట్ ఏం రాశాను, లాగౌట్ అని రాశాను. అలానే app.jsలో మనం ఏం రాయాలి, app.jsలో లాగౌట్ పెట్టేసాము, బాగుంది. మరి మనం రాయాల్సింది ఎక్కడ, ఇంకోటి లాగిన్ పేజీలోకి వచ్చిన తర్వాత బటన్ లాగిన్ అని కొడుతున్నాము. లాగిన్ కొట్టంగా ఎక్కడికి రావాలి, app.js పేజీ వ్రాప్ అయిపోయి రావాలి. ఆ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ చెకింగ్ పెడదాము టెంపరీగా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఈవెంట్ కావాలి. ఏందా ఈవెంట్ అంటే, లాగౌట్ కొట్టినప్పుడు అథెంటికేషన్ ఫాల్స్ అవ్వాలి, లాగిన్ కొట్టినప్పుడు అథెంటికేషన్ ట్రూ అవ్వాలి. ఇవి రెండు జరగాలి అంటే మనకు ఒక ఈవెంట్ హ్యాండ్లర్ జరగాలి. ఏం జరగాలి, ఒక ఈవెంట్ హ్యాండ్లర్ జరగాలి. సో నేను ఇక్కడ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాసుకుంటున్నాను. సో వాట్ అబౌట్ దట్ ఈవెంట్ హ్యాండ్లర్ అంటే కాన్స్టెంట్, సో ఆత్ హ్యాండ్లర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఆత్ హ్యాండ్లర్ అని చెప్పని ఒక ఫంక్షన్ని నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఆత్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ నేను ఏం రాస్తానంటే సెట్ స్టేట్, దిస్ డాట్ సెట్ స్టేట్ ఓపెన్ ద బ్రాకెట్. ఆ స్టేట్లో ఉన్న ఆబ్జెక్ట్ కాబట్టి బ్రేస్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. దాంట్లో మనం అప్డేట్ చేయాలనుకుంటుంది ఏంది, ఆత్ అనేది అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ అవ్వాలి, ప్రెజెంట్ లాగిన్ అయ్యి ఉంటే లాగౌట్ అవ్వాలి, లాగౌట్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వాలి, అంటే రివర్స్ అవ్వాలి. కాబట్టి నాట్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఆత్, ట్రూ అయితే ఫాల్స్ అయిపోయింది, ఫాల్స్ అయితే ట్రూ అయింది. ఒకసారి నొక్కితే ఏమైంది, ట్రూ అయింది, ఇంకోసారి నొక్కితే ఫాల్స్ అయింది. అంటే ఈ హ్యాండ్లర్ రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి. ఒకసారి లాగౌట్లో నొక్కినప్పుడేమో లాగిన్ అయిపోయింది, లాగిన్లో నొక్కినప్పుడేమో లాగౌట్ అయిపోయింది. సో కాబట్టి ఈ హ్యాండ్లరు దేంట్లో వాడాలి, మనం వచ్చిన కాంపోనెంట్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ చేసిన దగ్గర వాడాలి, అట్ ది సేమ్ టైం లాగిన్లో కూడా వాడాలి. సో కాబట్టి ఇక్కడ అనదర్ ప్రాప్ ఇంకోటి పంపించుకుంటాం, దాని పేరే ఆత్ హ్యాండ్లర్ అని చెప్పని పెట్టుకుందాం. అదే పేరు పెట్టుకుందాం. ఈజ్ ఈక్వల్ టు దాంట్లోకి మనం పంపించే హ్యాండ్లర్ పేరు కూడా అదే పంపిద్దాం, ఆత్ హ్యాండ్లర్ అని చెప్పని. ఎప్పుడు కూడా సేమ్ నేమ్ కన్వెన్షన్స్ వాడుకుంటే రిస్క్ అనేది ఉండదు. ఇదే ప్రాప్ని కాపీ చేసుకొని మనకి ఇంకో స్క్రీన్లో కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఈ లాగిన్లో కూడా పని చేయాలి. కాబట్టి లాగిన్లో కూడా అదే ప్రాప్ పెట్టుకున్నాం. ఇక్కడ ఈ ప్రాప్ పెట్టుకోగలే సరిపోదు కదా, మనం app.jsలోకి వెళ్ళి ఈ నేమ్తో పాటు మనకి ఇంకొక ప్రాపర్టీ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆత్ హ్యాండ్లర్. అలానే లాగిన్ పేజీలో కూడా కొత్తగా ఇప్పుడు ఒక ప్రాప్ వస్తుంది, దట్ ఈస్ ద ఆత్ హ్యాండ్లర్ అని చెప్పండి. ఇప్పుడు ఈ బటన్లో ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఈ ఆత్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ఫైర్ అవ్వాలి. అలానే ఈ app.jsలో కూడా లాగౌట్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్లో నేను ఈ ఆత్ హ్యాండ్లర్ అనేది వర్క్ అవ్వాలి. దట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి, నేను బై డిఫాల్ట్గా ఏం రావాలని అనుకుంటున్నానంటే ఆత్ అనేది ఫాల్స్ అయి ఉండాలి, అంటే డిఫాల్ట్గా లాగిన్ పేజ్ రావాలి. సో నౌ ఐ ఓపెన్ ద పేజ్, వాట్ విల్ బికమ్స్, ఇట్స్ ఎ లాగిన్ పేజ్ వస్తుంది. బై డిఫాల్ట్గా లాగిన్ పేజ్ వస్తుంది. నేను ఇక్కడ లాగిన్ అని కొట్టా, ఆటోమేటిక్గా అడిగి వెళ్ళిపోయాము, శ్రీనివాసరావు యువర్ లాగిన్ అని చెప్పింది. ఇక్కడ లాగౌట్ అంది, నేను ఇక్కడ లాగౌట్ కొట్టా, లాగౌట్ కొట్టంగా ఏమవుతుంది, బ్యాక్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నాకు ఇంకొక విషయం కూడా జరగాలి. నేను ఈ లాగిన్ పేజ్లో ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నా స్టేట్లో ఉంటేనే నేను లాగిన్ అవ్వాలి, లేకపోతే లాగిన్ కాకూడదు. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఇది నేమ్ అనేది తీసేసి యూ నేమ్ అని పెట్టుకుందాం. మనం ఇక్కడ యూ నేమ్ నేను కేఎస్ఆర్ అని ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ పంపించేటప్పుడు కూడా యూ నేమ్ అనే పంపించాలి. అలానే మనం app.jsలో కూడా ఇక్కడ నేమ్ని కూడా యూ నేమ్ అనే తీసుకుందాం. దట్స్ సింపుల్, యూ నేమ్, దట్స్ ఫైన్. దీన్ని ఎక్కడైతే వాడామో అక్కడ మనం మార్చేసేయాలి, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం HOC కాంపోనెంట్లో ఎడిషన్గా ఏం చేయాలనుకుంటున్నాము, యూజర్ నేమ్ ఒకటి చెక్ చేయాలి. అట్లనే UPWD అంటే యూజర్ యొక్క పాస్వర్డ్ అనేది పెట్టుకొని దాంట్లో కూడా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. అంటే ఏమవ్వాలి, ఈ రెండు ఉందా లేదా అని చెక్ చేసుకొని ఉంటే లాగిన్ అవ్వాలి, లేకపోతే లాగిన్ ఫెయిల్డ్ అవ్వాలి. లాగిన్ ఏమవ్వాలి, ఫెయిల్డ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ రెండు ప్రాప్స్ కూడా మనము మిగతా ప్లేసుల్లోకి పంపించాలి కదా. ఎక్కడికి పంపించాలి, ఈ లాగిన్ దాంట్లోకి పంపించాలి కదా. ఆ స్టేట్ మొత్తాన్ని మనం అక్కడికి పంపించగలిగితేనే మనం వాడుకోగలిగేది. సో కాబట్టి నేను ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే ప్రాప్స్ పంపించుకుంటున్నాను.
ఏం పంపిస్తున్నానంటే యూ నేమ్ అనే ఒక ప్రాప్ తీసుకుంటున్నాను. సో దాని లోపల నేను దిస్ డాట్ స్టేట్ డాట్ యూ నేమ్ అని చెప్పని పంపించాను. అలానే యూపీడబ్ల్యూడి తీసుకుంటున్నాను. దాంట్లో కూడా దిస్ డాట్ స్టేట్ డాట్ యూపీడబ్ల్యూడి అని చెప్పని తీసుకుంటున్నాను. అంటే ఈ రెండు ప్రాప్స్ కూడా నేను అక్కడికి పంపిస్తున్నాను. దిస్ డాట్ స్టేట్ డాట్ యూపీడబ్ల్యూడి. అక్కడ మనం అదే పేరు పెట్టామా లేదా? ఫస్ట్ యూపీడబ్ల్యూడి. ఎస్, దట్స్ ఫైన్. సో స్పెల్లింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడికి వెళ్తున్నాయి? మనకి లాగిన్ పేజ్లోకి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? లాగిన్ పేజ్లోకి. అంటే అప్పుడు లాగిన్లోకి రెండు ప్రాప్స్ అడిషనల్గా రాసుకోవాలిగా. మనం ఇక్కడ కామా పెట్టి యూ నేమ్ ఒకటి రాసుకోవాలి, యూపీడబ్ల్యూడి అని చెప్పి ఒకటి రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ రెండు ప్రాప్స్ కూడా అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ పేజ్లో మనం బటన్ నొక్కాలంటే మనకి ఏం కావాలి? ఒక డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్లో ఒక లేబుల్ తీసుకుందాం. తర్వాత స్టైల్స్ రాద్దాం. లేబుల్ తీసుకుందాం. ఈ లేబుల్లో యూజర్ నేమ్ అని చెప్పని ఇద్దాం. ఆ తర్వాత ఇన్పుట్ కావాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పని రాసుకుందాం. ఆ తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఈ డివిజన్ అయిపోయింది. ఇదే డివిజన్ కాపీ చేసుకుందాం. ఆ తర్వాత కిందకు వద్దాం. దీన్ని యూజర్ నేమ్ అని చెప్పని తీసేసి పాస్వర్డ్ అని చెప్పని పెట్టుకుందాం. ఇక్కడ ఇన్పుట్ టైప్ని కూడా కనపడకూడదు కాబట్టి మనకి పాస్వర్డ్ అని చెప్పని పెట్టుకుందాం. ఇన్పుట్ టైప్ కూడా కనపడకూడదు కాబట్టి పాస్వర్డ్ అని చెప్పని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బటన్ కూడా ఒక డివిజన్లో పెట్టేసుకుందాం. ఈ బటన్ కూడా ఒక డివిజన్లో పెట్టుకుందాము. సో దీన్ని కట్ చేసి ఒక డివిజన్లో పెట్టుకుందాం. ఈ బటన్ తర్వాత ఒక ఎర్రర్ కావాలి మనకి. దాన్ని కూడా ఒక డివిజన్లో పెట్టుకుందాం. స్పాన్ అని చెప్పి తీసుకుందాం. దాని యొక్క ఐడి పేరు ఏమి ఇద్దామంటే ఎర్రర్ అని చెప్పని ఇద్దాము. ఆ స్పాన్ కూడా క్లోజ్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఎర్రర్ ప్రింట్ అవ్వాలి. ఇది బేసిక్గా డిజైన్. ఈ డిజైన్ మనం రాసింది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలంటే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ వచ్చింది. వీటన్నిటిని కొద్దిగా అలైన్మెంట్స్ నీట్గా సెట్ చేద్దాము. ఈ లాగిన్కి ఒక స్టైల్ షీట్ రాసుకుందాం మనం. ఇక్కడ లాగిన్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పనే స్టైల్ షీట్ రాసుకుందాం. ఫస్ట్ యాస్ట్రిక్ ఆల్ట్కి అప్లై చేద్దాం. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ తీసుకుందాం. ఆ తర్వాత బోర్డర్ బాక్స్ తర్వాత మనం బేసికల్గా ఇవన్నిట్లో రాసేది మనం మార్జిన్ 1, ప్యాడింగ్ 0 పిక్సెల్స్ అని చెప్పి రాసేద్దాం. ఆ తర్వాత మనం ఒక కంటైనర్ తీసుకుందాం. ఈ కంటైనర్లో ఏం పెడదామంటే విడ్త్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చుకుందాము. డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుందాం. ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి అన్ని వరుసగా కిందకి రావాలి కాబట్టి కోలం అని చెప్పి తీసుకుందాం. ఆ తర్వాత కంటైనర్ యొక్క విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్స్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అలైన్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్లోకి వచ్చేటట్టు తీసుకుందాం. అలైన్ ఐటమ్స్ సెంటర్లోకి వచ్చేటట్టు తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇంకా కంటైనర్ విడ్త్ పెట్టాము, అన్ని పెట్టేసాం. బ్యాక్గ్రౌండ్ కలరు సో లైట్గా ఎస్ఐ బ్లూను ఎల్ఐస్ బ్లూ తీసుకున్నాము. సో దాని చుట్టూ కొద్దిగా ప్యాడింగ్ కూడా పెట్టుకుందాము. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ చుట్టూ ఇచ్చుకుందాము. దాన్ని కొద్దిగా బోర్డర్ కూడా ఇచ్చుకుందాము. అట్ ది సేమ్ టైం బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాము. ఈ కంటైనర్ అనే క్లాస్ తీసుకెళ్ళి ఈ లాగిన్ పేజ్లో ఎక్కడైతే మనం లాగిన్ పేజ్ డిజైన్ చేసామో మెయిన్కి దానికి క్లాస్ నేమ్ రాసి దాంట్లో కంటైనర్ అని చెప్పని పెట్టేసాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ కంటైనర్ మారిపోయి ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. కానీ కంటైనర్ సెంటర్లోకి రాలేదు ఇంకా. అది సెంటర్లోకి రావాలంటే మనం ఒక ప్రాపర్టీ రాస్తూ ఉంటాము. వాట్ అబౌట్ దట్ ప్రాపర్టీ అంటే మార్జిన్ ఆటో అని చెప్పని రాస్తాం. ఏం రాస్తాం? మార్జిన్ ఆటో. ఆటోమేటిక్గా ఏమైపోయింది? 2 సైడ్స్ మార్జిన్ ఈక్వల్గా తీసుకుంటుంది అనమాట. సో మార్జిన్ ఆటో మనం లాగిన్ డాట్ పేజ్కి కంటైనర్ స్పెల్లింగ్ ఏదైనా డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కోలము, విడ్త్ 400, అలైన్ ఐటమ్ సెంటర్, ఎల్ఐస్ బ్లూ, ప్యాడింగ్ 10 పిక్సెల్స్, బోర్డర్ రేడియస్, మార్జిన్ ఆటో. సో దిస్ ఈజ్ ద క్లాస్ నేమ్. బట్ మనం ఇంకా ఇంపోర్ట్ చేయలేదు, అందుకని ఏమీ రిఫ్లెక్ట్ కాలేదు. సో లెట్స్ ఇంపోర్ట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ వాట్ అబౌట్ ద పేజ్ నేమ్ ఈజ్ ఎ లాగిన్ డాట్ సిఎస్ఎస్. లాగిన్ డాట్ సిఎస్ఎస్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద పేజ్. ఆటోమేటికల్లీ రిఫ్రెష్ చేసేస్తే సెంటర్కి వచ్చింది, చుట్టూ బోర్డర్ రేడియస్ వచ్చేసింది, ఎన్ని వచ్చినాయి. అయితే ఇవి ఇంకా ఈక్వల్గా రాలేదు. సో వాటిని అలైన్మెంట్ చేయడం కోసం దీనికి ఇంకో క్లాస్ రాసుకుందాము. క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఫామ్లో ఒక్కొక్క గ్రూప్కి ఒక స్టైల్ అప్లై అవ్వాలి. దానికోసం నేను దీని పేరు ఫామ్ గ్రూప్ అని పెట్టుకున్నాను. బూట్ స్ట్రాప్లో కూడా వాళ్ళు ఇదే పేర్లు వాడతారు కాబట్టి బూట్ స్ట్రాప్ వాడినట్టుగా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనం కూడా వాటినే వాడదాం. బట్ ఇక్కడ బటన్కి మటుకు మనం క్లాస్ నేమ్ బటన్ గ్రూప్ అని పెట్టుకుందాం. BTN గ్రూప్ అని పెట్టుకుందాం. లేకపోతే BUTTON బటన్ గ్రూప్, BUTTON బటన్ గ్రూప్ అని పెట్టుకుందాం.
సో లెట్స్ గో అండ్ రైట్ ద క్లాసెస్. ఎక్కడ login.css లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఫామ్ గ్రూప్ రాసుకుందాం. ఫామ్ గ్రూప్లో మనకి బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ కావాలి. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ కోలంలో ఉండాలి, ఒకదాని కింద ఒకటి రావాలి. సో కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ ఫామ్ గ్రూప్ యొక్క మార్జిన్ బోటం వచ్చేసి కొద్దిగా మార్జిన్ ఇచ్చుకుందాము. మార్జిన్ బోటం ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాము. లెట్స్ కమ్ బ్యాక్. ఒకసారి ఇక్కడికి వచ్చేసి చూద్దాం మనం ఏమైనా రిఫ్లెక్ట్ చేంజ్ అయిందని చెప్పని. సో నథింగ్ టు చేంజ్. సో ఫామ్ గ్రూప్ స్పెల్లింగ్ అదే పెట్టాము మనం. ఫామ్ గ్రూప్ Ctrl+C లాగిన్. ఇక్కడ స్పెల్లింగ్ ఇక్కడ తప్పుపడ్డది, అందుకని అది రిఫ్లెక్ట్ కాలేదు. GROUP అని పడలేదు, దట్స్ వై ఇట్స్ నాట్ ఎఫెక్టెడ్. సో లెట్స్ ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి చూస్తే ఇట్ షుడ్ బి అలైన్డ్. నీట్గా అలైన్మెంట్ అయిపోయింది. యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్. నెక్స్ట్ ఈ ఇన్పుట్ బాక్స్కి నాకు మరి చిన్న బాక్స్ లాగా ఉన్నాయి. సో దానికోసం నేను ఇన్పుట్ బాక్సుల వరకు ఒక స్టైల్ రాసుకోవాలనుకుంటున్నాను. ఇన్పుట్ అని చెప్పని పెట్టి ప్యాడింగ్ వచ్చేసి లోపల 5 పిక్సెల్స్ ప్యాడింగ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ కలర్ వచ్చేసి నేను స్కై బ్లూ అని పెట్టుకుంటున్నాను. సో దెన్ వీ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. రిఫ్రెష్ చేస్తే ప్యాడింగ్ వచ్చింది, చుట్టూ బోర్డర్ కూడా బ్లూ కలర్ వచ్చింది. ఆ బ్లూ కలర్ వస్తూ నాకు బోర్డర్ రేడియస్ కావాలి. నాకు బోర్డర్ రేడియస్ ఎంత కావాలంటే 50% ఆఫ్ ది హైట్ కావాలి. ఎంత కావాలి? 50% ఆఫ్ ది హైట్ కావాలి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇప్పుడు ఎంత వచ్చింది? మరీ 50% అంటే టూ మచ్గా ఉంది. మనం ఏం చేద్దామంటే హైట్ ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 15 పిక్సెల్స్ రేడియస్ పెడదాము. మనకు హైట్ ఎగ్జాక్ట్లీ ఇన్పుట్ బాక్స్ యొక్క హైట్ ఎంతో తెలియదు కాబట్టి దట్స్. ఇప్పుడు నీట్గా మనకి బాక్సెస్ రౌండ్ కలర్లో కనబడుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ లెఫ్ట్ ప్యాడింగ్ మనకి ఇప్పుడు ప్యాడింగ్ 5 పిక్సెల్స్ ఇచ్చాం కదా. సో లెట్స్ ప్యాడింగ్ 5 పిక్సెల్స్ పెట్టిన తర్వాత నేను ప్యాడింగ్ లెఫ్ట్ వరకు కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నాను, 15 పిక్సెల్స్. ఎందుకంటే ఆర్క్లో కలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు మనకు ఆర్క్లో కలవకుండా కొద్దిగా స్పేసింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు టైప్ చేసేది స్పేసింగ్తో వస్తుంది మనకి. దట్స్. ఇప్పుడు లాగిన్ బటన్ నొక్కినప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. అదే వితౌట్ కండిషన్ వెళ్ళిపోతున్నాం మనం కదా. అలా కండిషన్ లేకుండా వెళ్ళిపోతే ప్రాబ్లం కాబట్టి లాజిక్ చెక్ చేసుకొని వెళ్ళాలి. ఆ లాజిక్ చెక్ చేయాలంటే మనం లాగిన్ పేజ్లో ఈ కంట్రోల్స్ని మనం అన్మేనేజ్డ్ కంట్రోల్స్ అంటే ఎలా చేస్తాం? మనం ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుందాం. ఒకటి యూజర్ రెఫ్ అనే వేరియబుల్ తీసుకుందాం. దానికి మనం వాడే స్టేట్ వచ్చేసి అంటే హుక్ వచ్చేసి యూజ్ రెఫ్ అని చెప్పని హుక్ వాడుకుంటాం. అలానే PWD రెఫ్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకుందాం. దానికి కూడా యూజ్ రెఫ్ అనే హుక్ వాడుకుంటాం. అంటే అన్మేనేజ్డ్ కంట్రోల్స్ అంటాం. ఇది కాపీ చేసుకుందాం. యూజర్ రెఫ్ ఈ టైప్ టెక్స్ట్ తర్వాత రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి దాంట్లో యూజర్ రెఫ్ పెట్టుకోవాలి. అలానే పాస్వర్డ్ దగ్గరికి వచ్చి రెఫ్ అని చెప్పని పెట్టి బ్రాకెట్స్లో పాస్వర్డ్ PWD రెఫ్ అని చెప్పని వేరియబుల్ పెట్టుకోవాలి. అంటే ఇవి రెండు ఏం చేస్తాయి? ఈ టెక్స్ట్ బాక్సెస్ని మేనేజ్ చేస్తాయి. మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేయగల ఏం చేశాను? ఇక్కడ ఆత్ హ్యాండ్లర్ అని పెట్టా. ఇక్కడ ఆత్ హ్యాండ్లర్ ఉండకూడదు. ఏముండాలి? ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ రాసుకుంటున్నా. ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ రాసుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు ఏం చేయాలి? హ్యాండ్లర్ లేదంటుంది. ఇక్కడ కింద ఎర్రర్ ఏంది? ఆ హ్యాండ్లర్ ఫంక్షన్ లేదంటుంది. సో లెట్స్ మీరు టాప్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ యారో ఫంక్షన్ తీసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ నేమ్ మనకి యూజర్ రెఫ్ పేరు ఏం పేరు? బ్రాకెట్ ఓపెన్ చేసి యూజర్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టి దేనికి సమానం అవ్వాలి? యూ నేమ్కి సమానం అవ్వాలి. అండ్ యూజర్ రెఫ్ కాకుండా PWD రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ ట్రిపుల్ ఈక్వల్ టు దీనికి సమానం అవ్వాలి? UPWDకి సమానం అవ్వాలి. అలా కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఇప్పుడు మనం ఏదైతే అక్కడ ఆత్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని కాల్ చేసామో దట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అయిపోయింది ఆత్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్.
ఎల్స్ కాకపోతే ఇప్పుడు మనకు ఒక ఎర్రర్ మెసేజ్ కావాలి. దానికి మనం ఒక స్టేట్ని డిఫైన్ చేసుకుంటాం. సో ఎర్రర్ ఎంఎస్జి అని చెప్పని పెట్టుకొని సో కామా దీన్ని బ్రాకెట్స్లో పెట్టాలి. ఎర్రర్ కూడా మెసేజ్ కూడా మనకి ఎం స్మాల్ పెట్టాలి. సెట్ ఎర్రర్ మెసేజ్ ఎంఎస్జి అని చెప్పని ఒక స్టేట్కి యూజ్ స్టేట్ అనే హుక్ని కనుక మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే ఆ స్టేట్ని మనం మేనేజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా దాని లోపల ఎంటీ ఉంటుంది, అంటే ఏమీ ప్రింట్ కాదు. ఏమీ ప్రింట్ కాదు కాబట్టి ఎర్రర్ మెసేజ్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి? మనకి ఎక్కడైతే ఎర్రర్ రైజ్ అవుతుందో అక్కడ ఆ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. దట్స్. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేయగల ఏమవుతుంది? ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ అథెంటికేషన్ ట్రూ అయితే, యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఆత్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి లాగిన్లోకి వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏం సెట్ చేయాలి మనం? సెట్ ఎర్రర్ మెసేజ్ ఒకవేళ కాకపోతే ఏం జరగాలి? ఇక్కడ ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పని పెట్టి మనం మెసేజ్ ఒకటి పాస్ చేయాలి. ఒకవేళ సక్సెస్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు, ఆ పేజ్కి వెళ్ళిపోయింది, స్టేట్ క్లియర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం జరగాలి? మనకి ఈ సెట్ ఎర్రర్ మెసేజ్ కూడా మనకు మెసేజ్ పాస్ చేసేసుకున్నాం, ఆటోమేటిక్గా మెసేజ్ షో అయిపోయింది. దట్స్ ఫైన్. ఇప్పుడు మనకు అన్ని సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది లెటర్స్ బాటమ్కి వెళ్ళిపోయి మనం కంపైలేషన్ దగ్గర చెక్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ కంపైలెడ్. ఇక్కడికి వచ్చేసాము, రిఫ్రెష్. నవ్ నేనేం చేస్తానంటే కేఎస్ఆర్ అండ్ ఎంఎస్ఆర్ అని చెప్పని ఇచ్చాను. ఇక్కడ ఇమ్మీడియట్లీ ఎర్రర్ వస్తుంది, డిఫైన్ ద డీడింగ్ వాల్యూ. సో ఏం వాల్యూ? ఈ రెండింటి యొక్క కరెంట్ వాల్యూ అనేది తీసుకురాలేకపోతున్నానని చెప్తుంది. సో ఎందుకు తీసుకురాలేకపోతుందో ఒకసారి చూద్దాం. మనం తప్పేమైనా రాసామా? పాస్వర్డ్ తప్పు పెట్టాం కాబట్టి సెట్ ఎర్రర్ మెసేజ్లోకి వెళ్ళి మెసేజ్ ఫైర్ అవ్వాలి. సో అది తేడా రాకూడదు. యూజ్ రెఫ్ అనేది తప్పు, ఎందుకంటే అది హుక్ నేమ్ అనమాట. యూజర్ రెఫ్ అని వేరియబుల్ పెట్టి నేను యూజ్ రెఫ్ అని చెప్పని వాడాను అక్కడ, అందువల్ల అది రీడ్ చేయలేనని చెప్తుంది. దట్స్ ఫైన్. ఇక్కడ కూడా యూజర్ రెఫ్ ఉండాలి. ఇట్స్ ఓకే, గుడ్. బ్యాక్ వచ్చేద్దాం మన స్క్రీన్లోకి, రిఫ్రెష్ చేసేద్దాం. ఇప్పుడు కేఎస్ఆర్ ఎంఎస్ఆర్ ఇచ్చినప్పుడు అక్కడ ఎర్రర్ చూపించింది, ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను యూజర్ నేము పాస్వర్డ్ రెండు కరెక్ట్గా ఇస్తే లాగిన్ పేజ్కి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ లాగౌట్ కొట్టగలే మళ్ళీ స్క్రీన్కి వస్తాను. నేను ఏమీ ఇవ్వకుండా నీకు లాగిన్ కొడితే ప్లీజ్ చెక్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటారు. ఇఫ్ ఎనీథింగ్ యూ కెన్ రాంగ్ దెన్ ఆల్సో ప్లీజ్ చెక్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మళ్ళీ నేను కేఎస్ఆర్ కొట్టి లాగిన్ చేస్తే లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాను. యువర్ లాగ్డ్ ఇన్. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బయటికి రావాలంటే లాగౌట్ అని చెప్పంటే మళ్ళీ ఇక్కడి నుంచి నేను బ్యాక్కి వెళ్దామని ట్రై చేసినా బ్యాక్ షుడ్ నాట్ బి వర్క్, ఫార్వర్డ్ షుడ్ నాట్ బి వర్క్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే దీని మీద రౌటింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఆ డాష్ బోర్డ్లో ప్రోడక్ట్స్ పేజీ, సర్వీసెస్ పేజీ, అబౌట్ పేజీ, ఇవన్నీ పేజీలు పెడదాము. ఫస్ట్ లాగిన్ అయితేనే అవన్నీ కనపడాలి, లాగిన్ కాకపోతే డైరెక్ట్గా లాగిన్ పేజీకి రావాలి. అది ఎలా మేనేజ్ చేస్తాం ఏందనేది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. ఈ క్లాస్ వరకు ప్రాక్టీస్ చేయండి. నేను వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ బటన్స్కి వీటికి కూడా మళ్ళీ రిమైనింగ్ స్టైల్స్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఓకే, bye.